నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు చంద్రారెడ్డి బి. ఎక్కడ ఉంటారు సార్? స్నేహపురి కాలనీ. సార్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది సార్? ఏం డెవలప్మెంట్ లేదమ్మా. అంటే వాటర్ సమస్యలు కానీ వాటర్ సమస్య చాలా ఉన్నది. ఓకే, ఏమేమి సమస్యలు ఉన్నాయి సార్? వాటర్ సరిగా వస్తలేదు. రెండు కనెక్షన్లు ఉన్నా కానీ వస్తలేదు. మళ్ళా ఊడ్చే వాళ్ళు ఊడుస్తలేరు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో అన్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. మరి కంప్లైంట్ చేసిరా సార్ ఇవన్నీ ప్రాబ్లమ్స్? చేసినా కానీ ఏం చేస్తలేరమ్మా. ఏమంటారు అసలు, రెస్పాన్స్ ఎట్లుంది? రెస్పాండే అయ్యారు వాళ్ళు. ఫోన్ చేసినా లేపుతారు, మాట్లాడతాం, మంచి మేము చెప్తాం చేస్తామంటారు, చెయ్యరు, వాళ్ళు చెప్పరు. మరి ఎలా సార్ మరి ఈ సమస్యలు ఏ విధంగా ఉంటాయి? ఇక అది ప్రభుత్వానికే తెలిసి ఉండాలి. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుంది అంటారు? ఏమో ప్రజలలో అయితే వ్యతిరేకత కాంగ్రెస్ మీద చాలా ఉన్నది, చాలా వ్యతిరేకత ఉన్నది. బీఆర్ఎస్ వస్తుంది అంటారా, బీజేపీ వస్తుంది అంటారా? మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు బీఆర్ఎస్ అనుకుంటున్నారు సార్? వాళ్ళ పరిపాలన బాగుండే 10 సంవత్సరాలు కూడా వాళ్ళ పరిపాలన బాగుంటుండే, ఈ విధంగా ఉండకపోతుండే.